వెంకటేశ్వర స్వామిపై భక్తి శ్రద్ధలతో తిరుమలలో ఏమి జరుగుతోంది అన్న బాధతో ఈ వీడియో చేస్తున్నాము. ఇటువంటి వీడియో చేస్తానని నేను అనుకోలేదు. అంతా మంచి జరగాలి, అంత బాగుండాలని కోరుకుంటాం. కానీ తిరుమలలో జరుగుతున్న ఈ ఆకృత్యాలను చూస్తే కడుపు తరుక్కుపోతుందండి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న గోశాలలో మహాపాతకం జరుగుతోంది. మా ప్రభుత్వంలో హైందవ ధర్మాన్ని కాపాడుతామని, తిరుమల పవిత్రత కాపాడడమే ధ్యేయమని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. గత 3 మాసాలుగా గోశాలలలో 100కు పైగా గోమాతలు మృత్యువాత పడుతుంటే ఆ విషయాన్ని దాచిపెట్టారు. పవిత్ర పుణ్యక్షేత్రంలో టీటీడీ నడిపే గోశాలలలో గోవుల దుస్థితి చూడండి. గోవులు ఎందుకు చనిపోతున్నాయో కూడా తెలియదు. టీటీడీ అధికారులు పర్యవేక్షణే లేదు. రాష్ట్ర అధినేతలకు ఊడిగం చేయడానికి కొందరు టీటీడీ అధికారులకు సమయం సరిపోతోంది అని చెప్పేసి టీటీడీ మాజీ చైర్మన్ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మరీ ఫోటోస్ చూపించి, చనిపోయిన ఆవుల ఆ ఫోటోస్ చూపించి మరీ వారు వివరంగా చెప్పారు. ఎలా చనిపోయాయి, ఎందుకు అక్కడ పట్టించుకోవడం లేదు, ఒక ఆఫీసర్ని అన్యాయంగా తీసేస్తే ఆ గోశాలను పట్టించుకునే నాదుడే లేరు, అందుకే చనిపోతున్నాయని చెప్పేసి కూడా క్లియర్గా చెప్పారు. భూమన అభినయ్ రెడ్డి గారు కూడా ఆ విషయంపైనే మాట్లాడారు, ప్రెస్ మీట్లు పెట్టారు, నేషనల్ మీడియాకు కూడా చెప్పారు. టీటీడీ గోశాలలో ఉన్న ఎంతో ప్రత్యేకమైన ముఖ్యమైన సాహీవాల్ ఆవు పైగా సూడిది గోశాల నుండి తప్పించుకుంది. చివరకు ఆ గోవు కడుపులో బిడ్డతో సహా రైల్వే ట్రాక్ పై మరణించింది. టీటీడీ గోవుల చెవులకు ట్యాగులు ఉంటాయి. అది టీటీడీకి చెందిన గోవు అని తెలియకుండా ఉండాలని చెవులు కత్తిరించేశారని తెలుస్తోంది అని చెప్పేసి కరుణాకర్ రెడ్డి గారు ఆ విషయం కూడా చెప్పారు. చాలా చాలా దురదృష్టకరం అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో సుబ్బారెడ్డి గారు అలాగే కరుణాకర్ రెడ్డి గారు టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు మన దేశీ ఆవుల్ని, అంటే కొందరు దాతలు డొనేషన్స్ ఇచ్చిన ఆవులు, అలాగే మేలు రకం ఆవులను తీసుకొచ్చి వాటిని పెంచి ఎంతో పవిత్రంగా చూసుకున్నారు. కానీ ఇప్పుడు వాటి దుస్థితి చూస్తుంటే హృదయ విదారకంగా ఉంది. ఆ ఫొటోస్ కూడా నాకు పెట్టాలని అనిపించట్లేదండి. గూగుల్లో వెతికినా లేకపోతే ఎక్కడైనా మీకు ఆ ఫొటోస్ దొరుకుతాయి. నాకు మూగజీవాలను అలా చూస్తుంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది. అది నేను ఒక రైతు బిడ్డని. చిన్నప్పుడు మా ఊర్లో నేను కూడా ఎద్దులతో, ఆవులతో, ఎనుములతో మేమంతా కూడా అక్కడ సహజీవనం చేసిన వాళ్ళం. అంటే ఏంటి, మాకు చాలా ఆవులు, ఎద్దులు, గేదెలు ఉండేటివి మా ఇంట్లో. సో వాటిని కూడా మన ఇంట్లో వాళ్ళలాగానే ట్రీట్ చేసేవాళ్ళము. అట్లా పాపం హృదయ విదారకంగా అలా చనిపోయి ఉంటే వాటిని చూస్తే మనకే ఒక రకమైన బాధ కలుగుతుంది. కానీ దానిని కూడా రాజకీయం చేస్తూ వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారు, ఫేక్ ప్రచారం చేస్తున్నారు అని చెప్పేసి తెలుగుదేశం వాళ్ళు కొట్టిపారేయాలని చూస్తున్నారు తప్పితే ఆ ఆవులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఇప్పుడు గోశాలలో ఎన్ని ఆవులు ఉన్నాయి, ఆ ఆవులకి ఆహారం ఏం పెడుతున్నారు, దాని గురించి మాత్రం ఏం చెప్పట్లేదు. కవర్ డ్రైవ్లు ఆడడంలోనే వాళ్ళకి సరిపోతుంది. అది సరిపోదన్నట్టు ఈరోజు ఇంకొక ఫుటేజ్ చూశానండి. ఇంకా ఆ వీడియో చూస్తే ప్రతి ఒక్క హిందువుకి మనోభావాలు దెబ్బతింటాయి. సాక్షాత్తు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రవేశ ద్వారం వరకు చెప్పులతో రావడం అన్నది ఎప్పుడు ఇంతకుముందు మనం కని విని ఎరుగమండి. కానీ అటువంటి ఒక చండాలమైన దృశ్యం ఈరోజు ఆవిష్కృతమైంది. ఒక్కసారి చూడండి. తిరుమల గుడి ముందు ఎలా ఉంది పరిస్థితి అంటే, ఎవరు చెప్పులతో ప్రవేశిస్తున్నారు, ఎవరు సెల్ ఫోన్తో ప్రవేశిస్తున్నారు, ఎవరు ఏం చేస్తున్నారో కూడా పట్టించుకోలేనంత దీన స్థితిలో టీటీడీ పాలక మండలి ఉంది అంటే ఒకసారి మీరు అర్థం చేసుకోండి. ఆ మిడ్ నైట్ మసాలా నాయుడికి మిడ్ నైట్ మసాలా మీద ఉన్న శ్రద్ధ టీటీడీ దేవస్థానం పైన లేదు అనడానికి ఇటువంటి దరిద్రమైన సన్నివేశాలే చక్కటి ఉదాహరణ అండి.
ఒకటి కాదు, రెండు కాదు, ఒక 3-4 నెలల క్రితం తమిళనాడు నుంచి వచ్చిన ఒక భక్తుడు క్యూ కాంప్లెక్స్ లో వీడియోలు తీసి వాటిని వైరల్ చేసి హల్చల్ చేశాడు. తరువాత ఎంతో మంది తిరుమలలో చనిపోవడం మనం చూసాం. తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం కోసం క్యూలో నిలబడి చనిపోవడం మనం చూసాం. తరువాత గోవులు చనిపోవడం చూసాం. తరువాత ఇప్పుడు ఇలా చెప్పులు వేసుకొని ఎవరైనా వెళ్తారండి? చెప్పులు వేసుకొని తిరుమల గుడికి అంటే అక్కడున్న అధికారులు ఏం చేస్తున్నారు? ఏమో విఐపీలు ఏమో వాళ్ళు డబ్బులు ఇస్తారేమో ఈ బిఆర్ నాయుడుకు, వాళ్ళు సరే చెప్పులు వేసుకొని తిరగండి అని చెప్తున్నారేమో మనకు తెలియదు. ప్రతిదీ వైఫల్యం అండి. ఒక హిందువుగా నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఇది రాజకీయాలు అవి ఇవి కాదు, కానీ ఆవులు అట్లా చనిపోతుంటే వాటి రక్షణను గాలి కొదిలేసి రాజకీయాలు చేస్తూ ఈ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఫక్తు రాజకీయ నాయకుడు స్టైల్లో వ్యవహరిస్తున్నాడండి. చంద్రబాబు నాయుడు వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చేసి దేవాంశు పుట్టినరోజు అని చెప్తే రానివ్వండి, తప్పులేదు. దాని గురించి ఎన్నో మెసేజ్లు ట్వీట్లు పెట్టిన ఈ బిఆర్ నాయుడు ఈరోజు ఇలా చెప్పులేసుకొని గుడిలోకి వస్తున్నారు, లేకపోతే ఆవులు అన్యాయంగా చనిపోతున్నాయి, ఎవరూ పట్టించుకోవట్లేదంటే దాని గురించి ట్వీట్ లేదు. ఇదేదో ఫేక్ 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 అని వేసుకున్నారు తప్పితే ఏంది ఫేక్? మీరు ఫేక్, మీ బతుకులు ఫేక్, అది ఫేక్. ఇట్లా చెప్పుకుంటూ పోతే తిరుమల పవిత్రతను కాపాడేది ఎవరు? ఒక హిందువుగా నేను అడుగుతున్నా. ఎక్కడ పవన్ కళ్యాణ్? ఎక్కడ? హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఇప్పుడు వచ్చేసి తిరుమల మొత్తం శుభ్రం చేసి, ఇప్పుడు రావాల పవన్ కళ్యాణ్, చెప్పులు వేసుకొని వచ్చారు కదా, ఇప్పుడు తిరుమల మొత్తం శుభ్రం చేసి గోశాలలో అడుగడుగు కడిగి పేడకాళ్ళు ఎత్తి, ఒక హిందువుగా నేనైతే వెళ్ళి నేను పేడకాళ్ళు ఎత్తుతానండి. నాకు దాంట్లో ఎటువంటి నామోషి ఉండదు. పవన్ కళ్యాణ్ రావాలి, వచ్చి పేడకాళ్ళు ఎత్తి ఒక 5-6 మంది వెటనరీ డాక్టర్స్ని, వాళ్ళని డాక్టర్లను తీసుకొచ్చి మిగతా గోవులనైనా కాపాడే పని చేయాలి. అలా చేస్తాడా? చెయ్యడు. ఎందుకంటే ఆ చేయడం వల్ల మైలేజ్ రాదు కదా. అలా చేయడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టలేరు కదా. దాంట్లో మైలేజ్ ఏం రాదు కదా. ఇది అండి, ఏమి చేసినా, కాషాయ వస్త్రం వేసినా, ఇంకోటి చేసినా రాజకీయం భ్రష్టు పట్టిస్తున్నారు రాష్ట్రాన్ని.